ఏలూరు జిల్లా ఏలూరు అర్బన్ మండలంలోని శనివారంపేట గ్రామంలో రెవెన్యూ సర్వే నెంబర్ 2/1, 3/1 మొదలైన వాటిలో 36 ఎకరాల 41 సెంట్ల భూమిని ప్రభుత్వ భూమిని ఎంఏయుడికి బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఎంఐజీ హౌజెస్ కట్టడానికి ఎంఏయుడికి బదిలీ చేసింది. దీనికి ఎకరం ₹1 కోటి లెక్కన ధర నిర్ణయించడం జరిగింది. 27.2 లక్షల వెనుకబడిన వర్గ గృహ విద్యుత్ వినియోగదారులకు 2 కిలోవాట్స్ వరకు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఇన్స్టాలేషన్ కోసం PM సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ₹20,000 అదనపు సబ్సిడీ విస్తరణ కోసం ఏపీ యొక్క న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ VC అండ్ MD అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం వినియోగదారులు నెలకు 200 యూనిట్ల వరకు డొమెస్టిక్ విద్యుత్ వినియోగం కలిగి వినియోగదారులకు MNRE అందించే ఈ BC వినియోగదారులకు MNRE అందించే CFAకు అదనంగా PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 2 కిలోవాట్ సామర్థ్యం వరకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ కోసం 5,445.7 కోట్ల అంచనా బడ్జెట్తో అమలు చేయబడుతుంది. ఇదేంటంటే సూర్యగర్ కింద SCSకి నాకు తెలిసి 90%, 100% సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఇస్తూ ఉన్నాము. వారు గృహ అవసరాలకు వాడుకొని మిగతాది గ్రిడ్ కూడా కలిపే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఈ పాలసీని అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇవ్వదు. దీనికి 60% ఎంతో ఇస్తున్నారు, 60,000 ఎంతో ఇస్తున్నట్లున్నారు. దానికి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹20,000 సబ్సిడీ ఇచ్చి BC బ్యాక్వర్డ్ క్లాసెస్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ని సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేశారో క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేకంగా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయ్యేటట్లు చూడమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్లు ఈ 5 సంవత్సరాల్లో గణనీయంగా ఈ ఎనర్జీ ఛార్జెస్ని తగ్గించాలి. ఈ పేదవాళ్ళకి ఉచితంగా పవర్ వచ్చే ఇప్పుడు SCs ఉన్నారు, ఫ్రీగా సోలార్ ఇన్స్టాలేషన్ ఇచ్చాము కాబట్టి వారి గృహ అవసరాలకి కరెంటు బాధ ఉండదు. ఇప్పుడు దాదాపు 200 అంటే ₹3 ఎంత ఉన్నట్టుంది, 200 యూనిట్లు అయితే. సో వారికి ఫ్రీగా ఇస్తున్నాం. యాక్చువల్గా SCs అందరికీ ఫ్రీ. కాకపోతే గవర్నమెంట్ మీద అయితే భారం ఉంటుంది కదా, ఇది ఏర్పాటు చేయటం మూలంగా ఆ భారం తగ్గుతుంది. అదేవిధంగా BCస్కి కూడా ఎనర్జీ భారం తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళి ఇన్స్టాలేషన్స్ టార్గెట్ పెట్టుకుని చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. ఇన్కమ్తో సంబంధం లేకుండా BCs అంటే అది 27.2 లక్షలను ఐడెంటిఫై చేశారు కన్జ్యూమ్ చేసే కన్జ్యూమర్స్కి. ఓకే, ఏది 20,000 సబ్సిడీ అడిషనల్గా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్ అడుగడుగునా కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే గౌడ సోదరులకి చేశాం, పద్మశాలి సోదరులకు చేశాం, అదేవిధంగా నాయి బ్రాహ్మణుల సోదరులకు చేశాం. అందుకు ఇప్పుడు మొత్తం BCలందరికీ కూడా కొంత ఆర్థిక వెసులుబాటు వచ్చే ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకుని SC, BC, ST వీళ్ళకి ఈ ఇన్స్టాలేషన్స్ ఏర్పాటు అయ్యేటట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇంకోటి ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు చేసిన సూచన ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ ఇష్యూస్ మీద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రికార్డ్స్ ట్యాంపరింగ్ కానివ్వండి, లేకపోతే ఒక కుటుంబంలో తండ్రికి 3-4 పిల్లలుంటే ఒక్కళ్ళే రాయించుకుంటాం కానివ్వండి, లేకపోతే సిస్టర్స్కి బ్రదర్స్కి డిస్ప్యూట్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని ట్యాంపర్ చేసేసి ఎవరి భూమినో ఎవరు ఎక్కించుకుంటాం కానివ్వండి, లేకపోతే రీసర్వే గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో జరిగిన తప్పుల తడకల మూలంగా వస్తున్న వైద్యాలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 1 సంవత్సర కాలంలో ఈ రెవెన్యూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సమస్య పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఏదైతే రికార్డ్స్ని కరెక్ట్ చేస్తారో
ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చైన్లో క్లౌడ్లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. మరి మినిస్టర్స్ అందరూ కూడా వారి ఇన్ఛార్జ్ జిల్లాలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 22A కానివ్వండి, లేదా పాస్బుక్స్ కానివ్వండి, లేదా ఈ రికార్డ్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కాదు. సపోజ్ ఒక తండ్రికి అంటే వారు దానికి రకరకాల అర్థాలు తీస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటారు. ఫాదరు ఒకవేళ వీలునామా లేని పక్షంలో ఆ ప్రాపర్టీని హక్కుదారులైన అందరికీ సమానంగా చట్ట ప్రకారం ఇవ్వాలి. ఒకవేళ వీలునామా ఏదన్నా ఉంటే ఆ వీలునామా ప్రకారం చేస్తారు. వీలునామా లేని పక్షంలో కొంతమంది పరపతి ఉన్నారో, లేకపోతే మీలాంటి వాళ్ళతో స్నేహమో, లేదా నాబోటి వాడితో స్నేహమో ఉండి అధికారులు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో, లేకపోతే అధికారులు ఏదైనా కారణం కానివ్వండి, ఒకళ్ళ పేరు మీద రాసుకుంటామో, ఇద్దరి పేరు మీద రాసుకుంటామో, లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటుంటే దీని గురించి పట్టించుకొని వాళ్ళని పేర్లు మార్చేయటమో, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ వివాదాల్లోకి వెళ్తాం కాదు. సో రెవెన్యూ చట్టాలకి వ్యతిరేకంగా డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేయటం ద్వారా అధికారులు నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే కొంత అవినీతి కానివ్వండి, వీటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ఏదండి లీగల్ లిటిగేషన్లో కూడా డాక్యుమెంట్ ట్యాంపరింగ్ జరిగినవి కూడా చాలా ఉన్నాయి. లీగల్ లేకుండా స్టేట్ అవే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్లో ఎంత ఉంది కానీ పాస్బుక్లో ఎక్కువ రాసేసారు, దానికి లీగల్ ఏముంది, ఎట్లా వచ్చిందనేది ప్రూవ్ చేయాలి కదా, డాక్యుమెంట్ ఉంది. అదేవిధంగా 4 బ్రదర్స్ ఉన్నారు, ఆ 4 బ్రదర్స్లో ఒక్కలే రాయించుకున్నారు. సో అది స్టేట్ అవే, ఇంకా లీగల్ ఇష్యూ ఏముంది. ఎక్కడన్నా మీ దగ్గర ఫాదర్ రాసిన వీలునామానో లేకపోతే ఏదో ఒకటి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే పర్వాలేదు, లేనప్పుడు అది తప్పే కదా. సో అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ 22Aలో పెట్టారు. 22Aలో ఏ ఆధారంగా పెట్టారు? గతంలో ఉద్దేశపూర్వకంగా పెట్టారని కూడా ఒక అపవాదం ఉంది. ఇప్పుడు నా మీద కోపం ఉంది, ఏదో భూమిని ఏదో ఒక రూపంతో 22Aలో పెట్టారు. సో ఎస్టాబ్లిష్ చేయాలి కదా 22Aలో ఏ కారణంతో పెట్టబడింది. ఎవరిదైతే ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్ అని అన్నారు, ఎండోమెంట్ హెస్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్గా. సో ఇటువంటివన్నీ కూడా పరిశీలించి చట్టబద్ధంగా విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఇవన్నిటి కూడా పరిష్కరించమని చెప్పారు. అదే జాయింట్ ఎల్పిఎం పెట్టారు, రీసర్వే చేశారు. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇక ట్యాంపర్ చేయలేరు కదా. ఇప్పుడు రికార్డ్స్ కరెక్ట్ చేసేస్తారు. కరెక్ట్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఏ విధంగా అయితే ఆన్లైన్ చేస్తున్నారో, ఆన్లైన్ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఇక ఎవరు దాన్ని ట్యాంపర్ చేయలేరు ఇక. సో అన్లెస్ విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్ లేకపోతే అఫీషియల్గా కాకుండా వేరే విధంగా ట్యాంపర్ చేయలేరు. క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే 100 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు చాలా సేఫ్గా ఉండొచ్చు. 1 ఇయర్ లోపల అంటే 1 ఇయర్ లోపల వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయాలి. తర్వాత ఈ బ్లాక్ చైన్లో దీన్ని అప్లోడ్ చేయాలండి ఐక్లౌడ్. అందుకనే కదా ముఖ్యమంత్రి గారు పదే అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వారు చెప్పేది ఏంటంటే, ఈ రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పరిష్కారం చూపించాలి. పద్దాక ఇదే తందు కాకుండా ఇప్పుడు పొద్దున నిన్న రాత్రి ఒక ఊరు వెళ్ళాను నేను. ఆ ఊరిలో సిస్టర్ భూమిని ఎవరో రాసేసుకున్నారు. సో రెవెన్యూ అథారిటీ ఏమంటుంది, వాళ్ళు వచ్చి రాసుకున్నారండి, వాళ్ళు వచ్చి చెప్పారు, మా అన్నదమ్ములందరూ కూడా నాకు ఇమ్మని చెప్పారంటే సరిపోతుందా? ఏదైనా లెటరో ఏదో తీసుకోవాలి కదా. ఆ లెటర్ ఎక్కడ ఉందంటే లేదని అంటారు. సో ఇటువంటివి కూడా జరిగినాయి. కాబట్టి దీంట్లో స్టేట్ వైడ్ ఫిగర్ ఏం లేదు. టూరిజం ప్రాజెక్ట్ 1034 crores. 1034 crores. ఏమని సింపుల్గా అంటే మీరు ఎట్లా సింపుల్గా అంటున్నారు దాన్ని?
టెంట్లోనే ఆ ల్యాండ్ చూపించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు. దానికే 5,75,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనం చేసింది కూడా టెంట్లు వేసే, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమి కట్లా, మనం కూడా టెంట్లు వేసాం, కొద్దిగా నీట్గా డెకరేట్ చేసాము, ప్రచారం ఎక్కువ కల్పించాము. ఎందుకంటే ఇది కొత్త స్టేట్ కదా, అది ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్. హైదరాబాద్ ఈజ్ నోన్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే ఆ స్టేటస్ రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాలు తర్వాత ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేసినాయి. ఇక్కడ ఈ పాటికి వచ్చేదే మా స్టేటస్, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నింటినీ విధ్వంసం చేసేసింది కాబట్టి మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంచెం ప్రచారం ఎక్కువ చేసి ఉండొచ్చు. ఆ ప్రచారం మూలంగానే మనకు 13.5 లక్షలు, వాళ్ళకి 5.5 లక్షలు వస్తే మనకు 13.5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి. ఆల్రెడీ 8.48 లక్షల కోట్లు గ్రౌండ్ అయిపోయినాయి. సో అది తేడా.